జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2024 జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారంటే ఎవరు ఊహించల. అంటే ఎవరంటే కనీసం టీడీపీ నాయకులు గాని ఊహించుండరు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు కానీ అంత మెజారిటీ రాదని. అయితే మొత్తానికైతే వైసీపీ పార్టీ ఓడిపోయింది. టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది. సాధించిన తర్వాత కొన్ని అనుమానాలైతే ప్రతి ఒక్కరికి ఏర్పడతాయి. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాల్లో పకడ్బందీగా గెలిచే నియోజకవర్గాలు ఉంటాయి. కానీ ఆ నియోజకవర్గాలు కానీ మేము గెలవలేకపోయాము. ఇదేదో మొత్తానికైతే ఒక స్కామ్ ఉందని ప్రతి ఒక్కరికి అనుమానం ఉంది. ఏదైతే ధర్మవరం కేతిరెడ్డి గారు కానీ చూపించారు. ఈవీలో జరిగింది ఈవీఎంలు ఏదో సంథింగ్ రాంగ్ జరిగాయి. మొత్తము ఏదో యాక్ట్ చేసి యాక్టింగ్లో భాగంగానే ఇది టీడీపీ పార్టీ గెలిచిందని ఏదైతే సీనియర్ నాయకులు కానీ లాయర్స్ కానీ రాహుల్ గాంధీ కానీ చాలామంది దాన్ని వ్యతిరేకించారు. దీని మీద ఖచ్చితంగా జరిగే ఉంటుందని. అదేవిధంగా ఎలన్ మాస్క్ కానీ ఇదే చెప్పారు. ఇంత భారతదేశం మీద ఇది ఖచ్చితంగా జరిగే ఉంటుంది ఇది అని. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫస్ట్ స్థాయి ఒకసారి నిన్న ఏదైతే ఒక ప్రకటనలో కానీ ప్రకటన చేశాడు. ఏమని ఏదైతే మన భారతదేశంలో ఇలాంటి ఈవీఎంలు ఖచ్చితంగా ఇంత అభివృద్ధి దేశంలో ఖచ్చితంగా యాకింగ్ అనేది జరుగుతాయి. ఇలా కాకుండా పేపర్ బ్యాలెట్ లెక్క అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఏదైతే అభివృద్ధి చేసిందో అభివృద్ధి జరిగిన దానికి న్యాయం జరిగితే మంచిది అనే విధంగా ఒకటి ప్రకటన చేశాడు. ప్రకటన చేసిన దానికి టీడీపీ నాయకులు చాలామంది సవాలు విసిరారు. చాలామంది టీడీపీ నాయకులు అయితే ఏమని సవాలు ఇచ్చారు, మీకు దమ్ముంటే నువ్వు పులివెందుల్లో రాజీనామా చేసి మళ్ళీ ఏదైతే పేపర్ బ్యాలెట్లో నుంచి ఓట్లకి సిద్ధమవుదాము, నీకు దమ్ముంటే రాజీనామా చేయని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 100% రాజీనామా చేస్తారు. కానీ ఎవరైతే టీడీపీ నాయకులు సవాల్ చేశారో ఆ సవాల్ చేసిన వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ దమ్మున్న సవాలుకి కానీ సిద్ధమైతే 100% జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు రాజీనామా చేసి ఏదైతే మళ్ళీ పేపర్ బ్యాలెట్ ఎలక్షన్స్కి 100% సిద్ధం ఉంటారు. దీనికి నిజంగా ఎవరైతే టీడీపీ నాయకులు సవాల్ ఇసిరారో దానికి కట్టుబడి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి కానీ వస్తే దమ్మున్న ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డి గారు 100% సిద్ధంగా ఉంటారు. అదేవిధంగా టీడీపీ నాయకులు కానీ సిద్ధపడితే ఈ ఛాలెంజ్కి 100% అండగా నిలబడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఛాలెంజ్ తీసుకుంటారు కానీ రాజీనామా చేసి 100% ముందుకు వస్తారు. కానీ టీడీపీ నాయకులు ఈ ఛాలెంజ్ని స్వీకరిస్తారో స్వీకరించరో ఎదురు చూడాలి.